తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఆగస్టు 13, 2025 ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఒక రైతు పొలానికి నీళ్లు వదలడానికి వెళ్ళాడు. అతను పొలంలోని నీళ్ల బావి దగ్గరికి చేరుకోగానే ఏదో కుళ్ళిపోయిన వాసన రావడం గమనించాడు. అయితే ఏదో జంతువు చనిపోయి ఉంటుందనుకుని పొలానికి నీళ్లు పెడదామని బావిలోకి తొంగి చూశాడు. అక్కడ నీళ్లలో 2 బస్తాలు తేలుతూ కనిపించాయి. ఏంటా అని వాటిని తాడుతో పైకి లాగి కట్టేసున్న బస్తాలను ఓపెన్ చేశాడు. ఆ బస్తాలను విప్పుతున్న కొద్దీ వాసన మరీ ఎక్కువైంది. అది తెరిచి చూసిన రైతు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అందులో ఒక మనిషి బాడీ పార్ట్స్ ముక్కలుగా కట్ చేస్తున్నాయి, కుళ్ళిపోయి ఉంది. ఆ రైతు కంగారుపడి పక్కన చుట్టుపక్కల వారిని గట్టిగా అరిచి పిలిచాడు. వాళ్ళు కూడా ఆ దారుణాన్ని చూసి భయపడి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆ బాడీ పార్ట్స్ని కలెక్ట్ చేసుకుని ఫార్మాలిటీస్ మొదలెట్టారు. అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే వాళ్లకు దొరికిన వాటిలో ఆ వ్యక్తి తల చేతులు కనిపించలేదు. పక్కనే ఎక్కడైనా పడేసి ఉంటారేమో అని డాగ్ స్క్వాడ్ని పిలిపించి జల్లెడబట్టారు. అయితే అప్పటికే ఆ బాడీ పార్ట్స్ కుళ్ళిపోయి ఉండడంతో డాగ్ స్క్వాడ్ కూడా వాటిని కనిపెట్టలేకపోయాయి. వెంటనే పోలీసులు దాన్ని మొదట చూసిన రైతును, ఫోన్ చేసిన వాళ్ళను, చుట్టుపక్కల వాళ్ళతో ఒక స్టేట్మెంట్ తీసుకుని ఆ బాడీ పార్ట్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరు, అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చంపారు, ఎలా కనుక్కోవడం, ఇలా పోలీసులకు ప్రశ్నలు మాత్రమే మిగిలాయి. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక జుట్టు పిక్కున్నారు. ఇక ముందుగా ఆ ఊరిలో ఉండే వారితో మొదలెట్టారు. ఆ ఊరి చుట్టుపక్కల ఉండే 200 సీసీ కెమెరాలను చెక్ చేశారు. గత వారం రోజులుగా ఆ ఊర్లో ఏం జరిగింది, ఎవరొచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, గుడి పూజల నుంచి గొడవల వరకు అన్నీ ఆరా తీసి ఒక లిస్ట్ రెడీ చేశారు. కానీ ఆ లిస్ట్కి, ఆ బాడీ పార్ట్స్కి ఒక చిన్న లింక్ కూడా దొరకలేదు. కేసులో ముందుకు వెళ్ళడానికి ఒక క్లూ కూడా దొరకలేదు. 8 టీములుగా డివైడ్ అయ్యి చుట్టుపక్కల ఊర్లన్నీ స్కాన్ చేశారు. మిస్సింగ్ కేసులన్నీ బయటికి తీశారు. అయితే వాటితో కూడా ఎలాంటి లీడు దొరకలేదు. ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఝాన్సీ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. అక్కడున్న లఖేరీ నదిలో ఒక మహిళ తల దొరికిందని. వెంటనే ఒక టీం అక్కడికి చేరుకుని ఆ మహిళ బాడీ కోసం సర్చింగ్ మొదలెట్టారు. ఆ నదికి కాస్త దూరంలో ఒక గోనె సంచి దొరికింది. అది తెరిచి చూసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. అందులో కేవలం 2 చేతులు మాత్రమే ఉన్నాయి. అయితే అవి దొరికిన తలకు సంబంధించిన మహిళవేనా కాదా అని తెలుసుకోవడానికి ల్యాబ్కి పంపించారు. ఆ 2 చేతులే కాదు, ఆ బావిలో దొరికిన బాడీ పార్ట్స్ కూడా ఆ తలతో మ్యాచ్ అయ్యాయి. దీంతో చనిపోయింది 3 కాదు, ఒక్కరే అని పోలీసులకు తెలిసొచ్చింది. ఆ చనిపోయిన మహిళ ఎవరో తెలుసుకోవడానికి, ఈ దారుణానికి పాల్పడిన వారెవరో గుర్తించడానికి వాళ్ళకు ఒక చిన్న లీడ్ దొరికినట్టయింది. వెంటనే ఆ మహిళ గురించి ప్రతి ఊరిలో అడగడం స్టార్ట్ చేశారు. ఝాన్సీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టికంగఢ్లో పోలీసులకు దీనంతటికీ సమాధానం దొరికింది. ఆ చనిపోయిన మహిళ పేరు రచనా యాదవ్ అని, కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో ఆమె గ్రామంలో ఒంటరిగా ఉంటోందని, వారం రోజులుగా కనిపించట్లేదని ఆ గ్రామస్తులు ఆమె గురించి చెప్పారు. అయితే పోలీసులకు మళ్లీ ఒక సవాల్ ఎదురైంది. ఒంటరి మహిళను చంపాల్సిన అవసరం ఎవరికుంటుందనే ఆలోచనలో పడ్డారు. ఆమెతో గొడవ పడిన వారందరినీ ఆరా తీశారు. వారం రోజుల క్రితం వారెక్కడున్నారో మొత్తం కూపిలాగారు. చివరికి అది గొడవ పడ్డ వాళ్ళు చేసింది కాదని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే అప్పుడే వారికి ఒక షాకింగ్ విషయం గురించి, రచనా యాదవ్కి ఉన్న అక్రమ సంబంధం గురించి స్టేషన్కి వచ్చిన వాళ్ళు గుసగుసలాటం మొదలెట్టారు. తమదైన స్టైల్లో పోలీసులు వాళ్ళని విచారించగా మొత్తానికి ఆమె రంకు భాగోతాన్ని పోలీసులకు చెప్పారు. భర్త చనిపోయాక ఒంటరిగా ఉంటున్న రచనపై ఆ ఊరి మాజీ సర్పంచ్ కన్నేశాడు. ఆమెకు డబ్బు ఆశ చూపించి ఆమెను లొంగ తీసుకున్నాడు. కొన్నిసార్లు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రోజు రచనా యాదవ్తో సరసాలాడడం మొదలెట్టాడు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడని, తనకు తోడుగా ఉంటాడని భావించింది రచన. ఈ విషయం మెల్లగా ఊరంతటికి తెలిసిపోయింది. ఇక వెంటనే పోలీసులు ఆ ఊరి మాజీ సర్పంచ్ అయిన పటేల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి లాఠీలకు పంచెప్పడంతో మొత్తం నిజం కక్కేశాడు పటేల్. తక్కువ కొలెస్టరాలైన రచనతో తనకు అక్రమ సంబంధం ఉందని, పదే పదే పెళ్లి చేసుకోమని అడగడంతోనే చంపేశానని, అగ్రకులస్తుడైన నేను ఆమెను పెళ్లి చేసుకుంటే ఊరిలో నా పరువు పోతుందని, ఆగస్టు 8న నా మేనల్లుడితో ఆమెను ఊరి చివరకు రప్పించి ఆమె గొంతు కోసి చంపేశామని చెప్పాడు పటేల్. ఇక ఆధారాలు దొరకకుండా ఆమెను 7 ముక్కలుగా చేసి బస్తాలలో ప్యాక్ చేసి కొన్నిటిని బావిలో, కొన్నిటిని నదిలో, మరికొన్ని అడవిలో విసిరేశామని మొత్తం పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో దీనికి సహకరించిన వారిని పట్టుకుని జైల్లోకి తోశారు పోలీసులు. మిగిలిన బాడీ పార్ట్స్ని కూడా సేకరించి ఆగస్టు 18న ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ హత్య ఉత్తరప్రదేశ్ని ఉలిక్కి పడేలా చేసింది. అక్రమ సంబంధం ఒక ఒంటరి మహిళ ప్రాణం తీసింది. ఒకప్పుడు ఏదైనా వ్యాధి సోకి మనుషులు చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడంటే
హత్యకు గురయ్యాడంటే దాని వెనుక ఉండే మెయిన్ రీజన్ అక్రమ సంబంధం. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.